ఈవేళ వంకాయ ధనియాల కారం పెట్టి ప్లస్ నూపుడం కూడా వేస్తాను నేనైతే మాత్రం. ఒక్కొక్కళ్ళ ఇంట్లో ఒక్కొక్క విధంగా వండుతారు. అయితే నా స్టైల్లో నేను వండేస్తున్నాను అనమాట. కొంచెం నూపప్పు వేసేసేయడం, మినపప్పు, మిరపకాయలు, ధనియాలు ఈ 3 పక్కన పెట్టి వేయించేసుకుందాం. ఇవంతా వేగిపోయిన తర్వాత లాస్ట్ను ఫినిషింగ్ టచ్ కొంచెం జీలకర్ర కూడా వేసానండో. టేస్ట్ చాలా బాగుంటుంది. ప్రతి దాంట్లో జీలకర్ర కూడా కొంచెం వాడుతూ ఉండాలి. నెక్స్ట్ టమాటా, ఉల్లిపాయ కోసేసి సపరేట్గా చేసేసుకుని, వంకాయలు కూడా సపరేట్గా పెట్టేసుకుని, ఉప్పు వేసుకుని నీళ్ళలో పెట్టేసుకుందాం. ఇవన్నీ వేయించేసుకుని మిక్సీ ఆడుకుని పక్కన పెట్టుకునే లోపల వంకాయలు, టమాటాలు మగ్గనిచ్చేద్దాం. కొంచెం సాల్ట్ వేద్దాం. గమ్మున మగ్గిపోతుంది అనమాట. ఈ విధంగా ఇలా మగ్గిపోయే లోపల ఈ పొడి గ్రేవీ ఉంది కదండి, కింద ఇదండి టమాటా కాకుండా ఉల్లిపాయ, మినపప్పు, మిరపకాయలు, నూపుడు ఇవన్నీ వేసేసుకుని కొంచెం సాల్ట్ డివైడ్ చేశాను. ఇలా వేసేసుకున్న తర్వాత మిక్సీ ఆడుకుని పేస్ట్ లాగా, బాగా పేస్ట్లా కాకుండా కొంచెం బరకగా అనమాట వాడుకున్న తర్వాత లోపల కూర అయితే ఇలా మెత్తగా మగ్గిపోతుందండి. ఇట్టే మగ్గిపోతుంది కూర అయితే మాత్రం. ఆడేసుకున్న గ్రేవీ అంతా కూడా 2 వేసేసుకుని ఇలా తీసుకు తింటే చపాతీలో కూడా చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి